బ్రహ్మేంద్ర స్వామి సూక్తులు వాక్యములు 1 సత్యం ధర్మం సత్యమే శివం సత్యమే శాశ్వతం అబద్ధముతో జీవించినా ఫలితం లేదు ధర్మముతో జీవిస్తే లోకానికి పరలోకానికి మేలు కలుగుతుంది ధర్మం లేకపోతే రాజ్యం నాశనం అవుతుంది పాపం పుట్టగానే పుణ్యం పుడుతుంది రాత్రి తరువాత పగలు వచ్చినట్టే 2 భక్తి విశ్వాసం దేవుని నమ్మినవాడు ఎప్పుడూ దుర్భరాన్ని అనుభవించడు నమ్మకమే గొప్ప తపస్సు ఒక్క హరిభక్తుడి హృదయంలోనే పరబ్రహ్మ వసిస్తాడు అన్యాయమునకు ఎదురైనప్పుడు భక్తుడు మౌనం కాదు ధర్మరక్షకుడై నిలవాలి 3 జీవన మార్గం జీవితమంటే తాత్కాలిక మిథ్యామాయం కాని మన కర్మలు శాశ్వతమైనవి లోభివాడు లోకంలోనూ పరలోకంలోనూ శాంతిని పొందడు దానమే ధనానికి కాపలాదారుడు పరులనోసరించని వాడి జీవితమే వృధా గుణములేని విద్య వృధా దానములేని ధనం వృధా 4 కలజ్ఞాన వాక్యములు గొర్రె బండిపై ఎక్కి పాడే కాలమొస్తుంది అంటే సాధారణులు పెద్దల స్థానంలో ఉండే కాలం మగాడి వేషం వేసి ఆడవాళ్లు తిరుగుదురు నదులు రక్తముతో నిండిపోవును వానలు కురియవు బీభత్స కరువు సంభవించును ఒకదాని రొట్టె 10 మంది పంచుకుని తినే కాలం వస్తుంది కంచు బుగ్గలపై తాలూకులు మ్రోగును అంటే రేడియో టీవీలు వస్తాయి గాలి ద్వారా వార్తలు చేరును టెలిఫోన్ మొబైల్ సూచన ఇనుప పక్షులు ఆకాశంలో ఎగురుతాయి విమానాలు సూచన ఒకే చోట కూర్చొని దేశమంతా తిరుగుతారు టీవీ ఇంటర్నెట్ సూచన పసుపు చీర కట్టినవాడు దేశాన్ని ఏలును 5 ఆధ్యాత్మిక బోధన జీవి శరీరం నశిస్తుంది కాని ఆత్మ శాశ్వతమై ఉంటుంది బంధములు మాయ ప్రేమే నిజం అహంకారం వదలని వాడికి జ్ఞానం దొరకదు సహనమే భక్తుని గొప్ప లక్షణం పరబ్రహ్మ తలపునే అన్నిటికీ మూలాధారం 6 సమాజం నీతి రాజు ధర్మముగా పాలిస్తే ప్రజలు సుఖిస్తారు గురువును గౌరవించని వాడు చీకటిలోనే ఉంటాడు పండితుడి మాటలు విని పామును దాటినట్లు జీవించాలి పరనింద విని మనసులో దాచకూడదు పరనింద కన్నా మౌనం గొప్పది 7 కలజ్ఞానంలో కొన్ని భవిష్యత్ సూచనలు గోకులం గోదావరిలో కలుస్తుంది నెలవంక లేదని పిల్లలు ఆడుతారు అంటే చంద్రుడు కనిపించని రోజులు ఉంటాయి వానలు కురవక భూమి పగులుతుంది చిన్నవాడు పెద్దవాడికి బుద్ధి చెప్పును మహిళలు మగవారిని మించిన స్థానంలో ఉంటారు ప్రతి ఇంటిలో అగ్ని దహనం జరుగును యుద్ధం సూచన రక్తనదులు పారును 8 దార్శనిక సూక్తులు జన్మమరణములు తప్పవు కాని మోక్షమే పరమగమ్యం ధనం సంపాదించుటకు ధర్మాన్ని అమ్మవద్దు పరులకు మేలు చేయుటే పూజ మంచి మాటే పెద్ద దానం జ్ఞానం విత్తనమైతే భక్తి నీరు ధర్మం ఎరువు ఫలమది మోక్షం సారాంశం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగారు కాలజ్ఞానమును రాసిన మహాయోగి ఆయన వాక్యాలు భవిష్యత్ ప్రవచనాలే కాదు జీవన తత్వశాస్త్రం ఆయన బోధనలు మనకు ధర్మం భక్తి దానం జ్ఞానం సత్యం వైపు నడిపిస్తాయి